ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. జార్ఖండ్ లో మరోసారి హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇవాళ సీఎంగా ప్రమాణం చేయనున్నారు హేమంత్ సోరెన్. ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఇండియా కూటమి నేతలు హాజరు కానున్నారు. మరోవైపు హేమంత్ సోరెన్ కేబినెట్ లో ఎవరికి చోటు తక్కుతుందా అనే చర్చ జరుగుతోంది. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ, ఇండియా కూటమి నేతలను హేమంత్ ఆహ్వానించారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా కూటమికి చెందిన నేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారని తెలుస్తోంది. గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్ హేమంత్తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 2000 సంవత్సరం నవంబర్ 15న బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాలకు గాను 56 స్థానాలను జేఎంఎం కూటమి గెలుచుకుంది. వరుసగా రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ 24 స్థానాలు కైవసం చేసుకుంది. హేమంత్ సోరెన్ తిరిగి సీఎం పగ్గాలు చేపట్టేందుకు వీలుగా లెజిస్లేచర్ పార్టీ నేతగా ఆయన్ను ఇండియా కూటమి ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో గత ఆదివారం ఆయన గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతుండగా హేమంత్ సోరెన్ మంత్రివర్గంపై చర్చ జోరందుకుంది. ఈసారి హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో పాత ఫార్ములా 641 ప్రకారమే మంత్రివర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. జేఎంఎం కోటా నుంచి 6, కాంగ్రెస్ నుంచి 4, ఆర్జేడీ నుంచి 1 మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉందని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఇక హేమంత్ సోరెన్ కేబినెట్లో కల్పనా సోరెన్కు అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనీ లాండరింగ్ కేసులో హేమంత్ జైలుకు వెళ్లిన తర్వాత పార్టీని ముందుండి నడిపించారు హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్. భర్త జైలుకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి రేసులోకి వచ్చారు. కానీ ఆ తర్వాత రేసు నుంచి తప్పుకున్నారు. ఇక హేమంత్ సోరెన్ సీఎం పదవిని చేపట్టనుండడం ఇది 4వ సారి.